వడగండ్ల వానతో వరి ధాన్యం తడిసి రైతులు తీవ్ర నష్టపోయిన ఘటన సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం చనుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. 6 గాలం అప్పులు చేసి పండించిన పంట అకాల వర్షానికి ధాన్యం తడిసి అన్నదాతలు ఆందోళనకు గురయ్యారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో టార్పాలిన్ పట్టాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తేమ శాతం ఉందంటూ కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేయకపోవడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు అయోమయానికి గురవుతున్నారు. తడిసిన ధాన్యాన్ని తేమ శాతం లేకుండా కొనుగోలు చేయాలని రైతు నల్లభూపాలరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతగిరి మండలం చనుపల్లి గ్రామంలో రాత్రి అకాల వర్షాల వల్ల రైతులు 2 కిలోమీటర్ల పొడవున ఒడ్లు ఆరబోసి రోడ్డు మీద ఒక 10 రోజుల సంది కాడ ఉన్నాయి. వాటికి ఐకేపీ సెంటర్లు కాడ వేస్తామని నిర్లక్ష్యం కాడ చేస్తారు. వాళ్ళు ఈ ఒడ్లు ఆరిన ఒడ్లు కాడ తేమ శాతం కాడ ఈ 14% పడిపోయినాయి. ఎండబోసిన ఒడ్లన్నీ ఈరోజు ఇంత మట్టికి కాడ కొనుగోలు కేంద్రాలు సక్రమంగా కొంటలేదు. అదేవిధంగా మార్కెట్ అంతా సిండికేట్ అయ్యి రేట్లు పడిపోయినాయి. అదేవిధంగా ఈ వర్షాలకు వచ్చిన తడిసిన ధాన్యం అంతా కాడ తేమ శాతం లేకుండా ప్రభుత్వం కొనాలనేది మా యొక్క రైతుల ఆవేదన. అదేవిధంగా 6 గాలం చేసి పండించిన పంటలన్నీ సకాలంలో అమ్ముడుపోక దిక్కుదోసని స్థితిలో రైతులు ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీన్ని బాధ్యత వహించి తేమ శాతం లేకుండా కొనాలని రైతుల అన్నదాతల ఆవేదన కోరుకుంటున్నాం.